అదేవర్రా కాక ఇగో రాజమౌళి సినిమా తర్వాత ప్రతి హీరో హ్యాట్రిక్ కొడతాడు. ఏందో తెలుసా? ఫ్లాప్లో ఫస్ట్ సినిమా తీసిండు ఎన్టీఆర్ ఫ్లాప్ మూడు కొట్టేసిండు. తర్వాత ఇంకో సినిమా తీసిండు 3 ఫ్లాప్లు. తర్వాత ఇంకో సినిమా తీసిండు 3 ఫ్లాప్లు. ఎన్టీఆర్ ఒకటే కాదు, ప్రతి ఒక్కరు ఫ్లాపులు కొడుతున్నారు రాజమౌళి తర్వాత. కానీ ఫ్లాపులు హ్యాట్రిక్ కొట్టిండు ఎన్టీఆర్. సో ఖచ్చితంగా ఈసారి బ్లాక్ బస్టర్ కొడతాడు దేవర సినిమాతో 100% గ్యారంటీ కాక. ఎందుకంటే ఆచార్య అని చెప్పేసి అంటున్నారు. ఆచార్యని దీనికి లింక్ పెట్టకండి, ఆ టైం బాగలేదు అందుకని ఆ సినిమా ఫ్లాప్ అయింది, దాని గురించి అసలు లింక్ పెట్టకండి. దేవర ఓన్లీ ఎన్టీఆర్ గురించి చూడండి. మీకేమైనా గుర్రాల శివ గారి మీద నమ్మకం లేకపోతే ఎన్టీఆర్ అన్నట్టుగా ఆయన మీరు చూసేసుకోండి. సైఫ్ అలీ ఖాన్ ఖతర్ నాకున్నాడా. ఇంకొకటి రాజమౌళి తర్వాత ఈ సెంటిమెంట్ ఒకటి ఈసారి ఖచ్చితంగా బ్రేక్ చేయాలని కోరుకుంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఫ్లాపులు 3 కొట్టిరు. సో ఈయన 3 సార్లు కొట్టేసిండు. ఆ ట్రిక్ క్లియర్ అయిపోయింది. సెంటిమెంట్ బ్రేక్ అవుతుంది అని ఖచ్చితంగా నేనైతే నమ్ముతున్నాను. ఈసారి అన్న ట్రోల్స్ అవుతున్నాయి సాంగ్స్, దానిపైన మీ అభిప్రాయం ఏంటంటే? గుడ్డు పెడతా లోపల